ఈ రోజు మీరు చూస్తున్న వజ్రాలు ఒకప్పట్లో ప్రపంచంలో దాదాపు అన్ని వజ్రాలు ఒకే ప్రాంతానికి చెందినవి. అది ఆఫ్రికానో రష్యానో కాదు, మన ఇండియా. ఇప్పుడు మనకు డైమండ్స్ అంటే ఆఫ్రికానో లేదా దుబాయో గుర్తొస్తుంది. కానీ 400 సంవత్సరాల క్రితం డైమండ్స్ అంటే ఇండియానే గుర్తొచ్చేది. అది కూడా మన పక్క రాష్ట్రం. కోహినూర్ వజ్రం పేరు ఎప్పుడైనా విన్నారా? అది పుట్టింది ఇక్కడే. కోహినూర్ ఒకటే కాదు, చాలా ప్రసిద్ధిగాంచిన హైప్, ఓర్లో లాంటి డైమండ్స్ కు ఇదే పుట్టినిల్లు. నేను చెప్తున్నది గోల్కొండ ప్రాంతంలో ఉన్న డైమండ్ మైన్స్ గురించి. ప్రపంచ రాజుల కిరీటాల్లో మెరిసిన అరుదైన వజ్రాలు ఈ ప్రాంతంలోనే పుట్టాయి. ఆ రోజుల్లో రాజులు, చక్రవర్తులు, వ్యాపారస్తులు ఇలా అందరి కళ్ళు ఇండియాపై ఉండడానికి మెయిన్ రీజన్ ఈ డైమండ్ మైన్స్. పెద్ద పెద్ద ఆఫ్రికా మైన్స్ కనుగొనక ముందు ఇదే అతి పెద్ద డైమండ్ మైన్. డైమండ్ అంటేనే లగ్జరీ. అంటే ఒకప్పుడు ప్రపంచంలోని లగ్జరీకి రీజన్ మన ఇండియా. ఫారినర్స్ కు గోల్కొండ అంటే ఎంత ప్రత్యేకం అంటే, యూరప్ లో ఒక వ్యక్తి ధనవంతుడని చెప్పడానికి సింపుల్ గా హీ ఓన్స్ గోల్కొండ అనేవారు. ఇక్కడే మీకెవ్వరూ చెప్పని ఒక విషయం చెప్పాలి. అందరూ అంటుంటారు గోల్కొండ కింద రహస్యంగా మైన్స్ ఉన్నాయని, అక్కడ నుంచే ఈ డైమండ్స్ వస్తున్నాయని. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నిజానికి మైన్స్ ఉన్నది అప్పటి పల్నాడు, ఇప్పటి గుంటూరులో. కొల్లూరు మైన్స్ అని పిలువబడే ఈ ప్రాంతంలోనే డైమండ్స్ దొరికేవి. అలా దొరికిన ఈ డైమండ్స్ ను తెలంగాణలోని గోల్కొండ ప్రాంతానికి తెచ్చి అమ్ముకునేవారు. అలా డైమండ్స్ కు గోల్కొండ ప్రసిద్ధిగాంచింది. ప్రపంచం కోహినూర్ నైతే గుర్తుంచుకుంది, కానీ కోహినూర్ పుట్టిన నేలను మాత్రం మర్చిపోయింది. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.